బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. నేడు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని అల్లు అర్జున్ తో పాటు మొత్తం 19 మందిని నిందితులను ఆదేశించింది. ఈ కేసులో అల్లు అర్జున్ ను A11 గా చేర్చిన చిక్కట్పల్లి పోలీసులు A1 నుండి A10 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటికే మొత్తం 23 మంది నిందితులపై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే షూటింగ్ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోర్టును కోరినట్లు తెలుస్తోంది. 2024 డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఇక నిందితుల వ్యక్తిగత హాజరు అనంతరం కేసు ట్రయల్ ప్రారంభానికి నాంపల్లి కోర్టు సిద్ధమవుతోంది. ఇదే అంశం గురించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ ఇంద్రజ. ఏదైతే పుష్ప 2 విడుదలకు సంబంధించి ఆ రోజు జరిగిన తొక్కిసలాట కేసు మరికొద్ది రోజుల్లో ట్రయల్ రన్ కు ప్రారంభం కాబోతుంది. అయితే ఈ ట్రయల్ రన్ సందర్భంగా ముందుగా ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే నటుడు అల్లు అర్జున్ కూడా సమన్లు జారీ చేయడం జరిగింది గత శుక్రవారం రోజు. అయితే తాను వ్యక్తిగతంగా హాజరు కాలేను, షూటింగ్ లో ఉన్నాను ముంబైలో, కారణంగా హాజరు కాలేను, తనకు వర్చువల్ దాంట్లో హాజరయ్యే అవకాశం కల్పించాల్సిందిగా ఆ కోర్టును కోరడం జరిగింది. అయితే కోర్టు అందుకు తిరస్కరించింది. ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందే, హాజరు కావాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా హాజరు కావాలి కాబట్టి మళ్ళీ అల్లు అర్జున్ హాజరు అవుతారా లేదా అనేది చూడాల్సిన ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా అల్లు అర్జున్ హైదరాబాద్కి వచ్చారా లేదనేది ఇంకా సమాచారం అయితే లేదు. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నము తర్వాతనే ఈ కేసు విచారణకు వస్తుంది. నిందితులందరూ కూడా కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. సో మనకి అల్లు అర్జున్ విషయంలో ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. సో ఎప్పుడు హాజరైతే కోర్టు ఇచ్చిన సమయం ఏ సమయం ఉందనేది ఇంకా కొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ మీద A11 గా ముద్దాయిగా కేసు పెట్టడం జరిగింది. A1 నుంచి A10 వరకు అయితే మనకి సంధ్యా థియేటర్ యాజమాన్యం కావచ్చు, అందులో పనిచేస్తున్న సిబ్బంది మీద ఈ కేసులు పెట్టడం జరిగింది. సో ఈ ట్రయల్ రన్ కు ముందుగా ఇది జరిగే ఒక తంతు మాత్రమే. అంటే ట్రయల్ రన్ జరిగే ముందు ఖచ్చితంగా ఇందులో నిందితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోర్టు ముందు హాజరు కావాలి, వాళ్ళు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. వారికి సంబంధించిన వివరాలు ఏమైనా చెప్పుకోవాల్సి ఉంటే కోర్టు ముందు చెప్పుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం మాత్రమే ఇది కోర్టు ముందుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ విషయంలోనే ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా వచ్చి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ హైదరాబాద్ చేరుకున్నట్లయితే సమాచారం అయితే లేదు. చూడాలి మరి. వ్యక్తిగతంగా హాజరు కావాల్సి వచ్చింది కాబట్టి అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, హాజరవుతారా లేదా అనేది ఒక ఉత్కంఠ అయితే ఉంది ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.